5 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఓడించిన గాజువాక వైసీపీ ఈ రోజు వర్గ పోరుతో సతమతం అవుతుంది. 2019లో పవన్ ని ఓడించి ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకుండా కార్పొరేట్ ఉరుకూటి రామచంద్రరావుని ఇన్ఛార్జిగా నియమించారు. ఆనాటి నుంచి గాజువాక వైసీపీ వర్గ పోరుతో రగిలిపోతుంది. ఇన్ఛార్జి చందు వర్గం ఒకవైపు, ఎమ్మెల్యే వర్గం మరోవైపు అన్నట్లుగా వైసీపీ రాజకీయం ఉంది. చందుకు టికెట్ ఎట్టి పరిస్థితిలోని ఇవ్వవద్దు అంటూ తిప్పల వర్గం హైకమాండ్ మీద ఒత్తిడి పెడుతోంది. గాజువాక టికెట్ పోరు ఇద్దరు మంత్రుల మధ్య కూడా పోటీగా మారింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ చందుకు టికెట్ ఇప్పించారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ మేయర్ కి అక్కడ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో నాన్ లోకల్స్ కి ఎలా టికెట్ ఇస్తారు అంటూ ఇన్ఛార్జి చందు వర్గం భారీ సమావేశం ఏర్పాటు చేసి ప్రశ్నిస్తోంది. చందు ఈ విధంగా బల ప్రదర్శనలు చేశారు. హైకమాండ్ తనకు టికెట్ ఇచ్చిందని అందరూ కలిసి పనిచేయాలని కోరారు. వర్గపోరు వల్ల పార్టీ పరువు బజార్న పడుతుందని అంటున్నారు. నాన్ లోకల్స్ కి టికెట్ ఇస్తే పార్టీలో ఎవరు పనిచేస్తారని ప్రశ్నిస్తున్నారు. గాజువాకలో మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు చెరో వర్గంగా విడిపోయారు. ఇప్పుడు గాజువాక వైసీపీ తీరు చూస్తే రెండుగా చీలిపోయింది. వైసీపీ అధినాయకత్వం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం మూలంగా ఇదంతా జరిగిందని అంటున్నారు. కార్పొరేట్గా ఉన్న చందును ఒక బలమైన సామాజిక వర్గం అని ఎంపిక చేశారు. అప్పుడు మొత్తం పార్టీ నేతలను పిలిచి నచ్చ చెప్పలేకపోయారు. దాంతో రావణ కాష్టంగా అది రగులుతోంది. రెండు వర్గాలు వీధిన పడడంతో టీడీపీ జనసేన కూటమి చోద్యం చూస్తుంది. తాజా ఓటర్ల లిస్టు మేరకు చూస్తే గాజువాకలో 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 75,000 దాకా ఓట్లు వచ్చాయి. టీడీపీ జనసేన కలిపితే 130,000 ఓట్లు దాదాపుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఒక్కటిగా వస్తున్నాయి. వైసీపీ అంతా ఐక్యంగా ఉంటే విజయం దక్కుతుందని అంటున్నారు. వర్గ పోరుతో చీలిపోతే మాత్రం గాజువాక ఈసారి ఇచ్చే ఫలితం వేరేగా ఉండినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు. ఇప్పటికైనా హైకమాండ్ అందరినీ దగ్గర పెట్టుకుని సర్దుబాటు చేయాలని కోరుతున్నారు.